హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు వీడియో ఏంటంటే ట్రావెల్ వ్లాగ్ అనమాట. ఇంకా ఊరికైతే వెళ్తున్నాము. ఇంటి దేవుడికైతే వెళ్ళాల్సి ఉండే, కంపల్సరీ ఈ శ్రావణ మాసంలో అయితే వెళ్తామన్నమాట. చూసారా, బూమర్ అయితే ఇంకా అలా నిల్చొని చూస్తూ ఉంటుంది. రోడ్డు అంతా చూసుకుంటూ ఏవైనా అడ్డం వస్తే మాత్రం అరుస్తూ ఉంటుంది. ఇయర్కి ఒకసారి అయితే కంపల్సరీగా దేవుడికి అయితే వెళ్తామన్నమాట. ఇంకా మార్నింగే అయితే 6కే అయితే స్టార్ట్ అయిపోయాము. చాలా దూరం కదా, ఫాస్ట్గా వెళ్ళిపోవచ్చు అనేసి ఇంకా ఒక దగ్గర అయితే ఇలాగా ఆగి టిఫిన్ అయితే చేస్తున్నాము. ఇంకా హోటల్స్లో అయితే బూమర్ అలా ఉండదు కాబట్టి ఇలాంటి దాబాస్ లాగా చిన్న చిన్న హోటల్స్లోనే ఇంకా టిఫిన్ అయితే చేస్తున్నాం అన్నమాట. చాలా టేస్టీగా ఉండింది. నార్మల్గా మన ఇంట్లో చేసుకున్నట్టుగానే ఉండింది టేస్ట్ అయితే, పెద్ద పెద్ద హోటల్స్లో కన్నా. పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేశారు. బాగుంది మమ్మీ, ఇంట్లో చేసినట్టుగానే ఉంది అని చెప్తున్నారు. క్లైమేట్ అయితే ఎంత బాగుందో, మార్నింగ్ టైమ్స్ కదా. ఇంకా భూమన్ని పట్టుకొని ఉన్నాను. తర్వాత వాళ్ళు తిన్న తర్వాత నేనైతే తింటున్నాను. ఇంకా ఊరికి వెళ్ళిపోయిన తర్వాత అయితే ఇది నెక్స్ట్ డే అనమాట. భూమన్ని అయితే నాన్న దగ్గర వదిలేసి ఇంకా అందరం అయితే వెళ్తున్నాము ఇంటి దేవుడికి. అమ్మ కూడా అందరూ వెళ్తున్నాం అన్నమాట. రోజు అయితే 3 డేస్ అయితే జర్నీనే ఉంది. బాగా అలసిపోయారు పిల్లలైతే. చాలా దూరము, 6-7 అవర్స్ అన్నమాట వెళ్ళడానికి తిరుపతి నుంచి అయితే ఊరికి. తర్వాత మళ్ళీ ఇంకా అక్కడి నుంచి దేవుడికి కూడా ఒక 6 అవర్స్ అయితే పడుతుంది వెళ్ళడానికి రావడానికి. ఇంకా ఆదోని దగ్గర అన్నమాట ఉరుకుంద ఈరన్న స్వామి మా ఇంటి దేవుడు. అక్కడైతే టిఫిన్ చేస్తున్నాము. టిఫిన్ అయితే అంత టేస్టీగా లేదు. ఇంకా ఇక్కడైతే బాసుంది ఉంటుంది, చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఇంకా అదైతే తీసుకున్నాము. ఇంకా మా పిల్లలకైతే చాక్లెట్స్, లేస్ ఇలాంటి వాటిపైనే ఉంటుంది. ఎక్కడికి వచ్చినా కూడా అవే చూస్తున్నారు. ఇంకా మళ్ళీ వెళ్తున్నాము. ఇంకా అక్కడికి వెళ్ళాలికల్లా 9 అయిపోయిందనమాట. చూసారా ఎంత క్రౌడ్ ఉందంటే అంత క్రౌడ్ ఉంది. అసలు ఎలా వెళ్ళాలో అని భయమేసింది. కార్ పార్కింగ్ కూడా లేదు. ఒక 1 కిలోమీటర్ పైనే దూరంలో పెట్టేసి అక్కడి నుంచి అయితే నడుచుకుంటూ వెళ్ళాము. లోపల వెళ్ళడానికి కూడా ప్లేస్ లేదనమాట, అంత క్రౌడ్ ఉంది. చాలా దూరం నుంచి వెళ్తున్నారు చూడండి. ఇంకా ఇక్కడికే స్టాప్ అన్నమాట, అస్సలు పెట్టడానికి కూడా లేదు కార్ అయితే. ఇంకా మండే కాబట్టిగా చాలా రష్ ఉంది అసలు.
ప్లేస్ కోసం అయితే వెతుక్కుంటున్నాము ఎక్కడ పెట్టాలి అనేసి. ఇంకా ఎలాగో వెళ్ళిపోయాము గుడిలోకి అయితే. ఇదే అన్నమాట టెంపుల్. ఎంత ఎండ ఉందంటే ఏదో హ్యూమిడిటీ లాగా ఉంది, అసలు గాలి అయితే ఆడలేదు. మా పిల్లలకైతే అలవాటు లేదు పాపం వాళ్ళకి. ఇంకా గుడిలోకి ఎంటర్ అవ్వగానే ఒక చిన్న పాప అయితే అందరికీ నామాలు పెడుతుందన్నమాట. మేము కూడా పెట్టించుకున్నాము. చాలా బాగా అనిపించింది. క్రౌడ్ చూసారా ఎలా ఉందో. ఇంకా ఇదైతే గుడి లోపల అన్నమాట. ఆ దేవుడి దయ వల్లే మాకైతే సక్సెస్ఫుల్గా దర్శనం అయితే ఫాస్ట్గానే అయిపోయింది. అసలు ఆ క్రౌడ్లో ఎలా దర్శనం అవుతుందో మాకు అనుకున్నాము, కానీ ఆ దేవుడి దయే అన్నమాట. ఇంకా చూసారా దర్శనం అయిపోయిన తర్వాత పిల్లలు వేలాడి పడిపోయారు. అలవాటు లేదనమాట వీళ్ళకి. ఇంకా తర్వాత ఇంకా భోజనానికి అయితే వచ్చేసాము. ఫేస్లు అయితే ఇలా చూపిస్తున్నాడు మా వాడు, ఇలా అయిపోయాయని. ఇదండి ఈరోజు వీడియో అయితే. మీకు గిన్నె నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.